రాత్రి భోంచేసిన తర్వాత నడవకూడదు, జీర్ణం అవదు అని కొంతమంది చెప్తుంటారు. తిన్న వెంటనే నడవాలి, అప్పుడే ఆరోగ్యం బాగుంటుందని ఇంకొందరు చెప్తుంటారు. అసలు నిజం ఏమిటి? నమస్తే, నేను డాక్టర్ ఎంఎస్ఎస్ ముఖర్జీ, మీ ఇంటర్వెన్షనల్ కార్డియాలజిస్ట్ని. కొత్తగా వచ్చినట్లు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. రోజంతా కూర్చొని పనిచేసే వాళ్ళకి నడిచే సమయం ఎక్కువగా రాత్రి భోజనం తర్వాతనే దొరుకుతుంది. అయితే అప్పుడు నడవడం మంచిదేనా? సమాధానం ఏంటంటే చాలామందికి అవును. పరిశోధనలు చెబుతున్నది ఏమిటంటే భోజనం చేసిన తర్వాత 10 నుంచి 20 నిమిషాలు మెల్లగా నడవటం వల్ల రక్తంలో షుగర్ ఒక్కసారిగా పెరగడం అనేది తగ్గుతుంది. ప్రత్యేకంగా డయాబెటీస్, ప్రీ డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ఇది ఉపయోగపడుతుంది. కానీ ఒక్క ముఖ్యమైన విషయం, భారీగా తిన్నప్పుడు, ఉదాహరణకు బిర్యానీ లాంటి భోజనం చేసినప్పుడు వెంటనే నడవకండి. అలాంటి సందర్భాల్లో ఒక 10-15 నిమిషాలు ఆగి తర్వాత మెల్లగా నడవడం మంచిది. నడవడం అంటే వెంటనే వేగంగా నడవడం కాదు. జిమ్లో ఎక్సర్సైజ్ చేసినట్టు చెమటలు పట్టేలా కాదు. ఇంటి చుట్టూ, కాలనీలో లేదా టెర్రస్ మీద సౌకర్యంగా నడవటం అంతే. భోజనం చేసిన తర్వాత వెంటనే సోఫాలో పడుకోవడం కంటే కొద్దిసేపు నడవటం వల్ల చాలామందికి బాగుంటుంది. ప్రత్యేకంగా అసిడిటీ, రిఫ్లెక్స్ ఉన్న వాళ్ళకి అది ఉపయోగపడవచ్చు. అయితే కొన్ని మినహాయింపులు ఉంటాయి. భోజనం చేసిన తర్వాత గుండె నొప్పి వచ్చే వాళ్ళల్లో, దీన్ని పోస్ట్ ప్రాండియల్ యాంజైనా అంటారు, వెంటనే నడిస్తే సమస్య పెరగచ్చు. అలాగే తీవ్రమైన కంజెస్టివ్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నవాళ్ళు కూడా తమ వైద్యుని సలహా తీసుకుని ఆ తర్వాత నడవాలి. కాబట్టి సాధారణంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి నా సలహా ఏంటంటే రాత్రి భోజనం చేసిన తర్వాత ఒక 10 నుంచి 15 నిమిషాలు ఆగి ఒక 15 నుంచి 20 నిమిషాల వరకు మెల్లగా నడవండి. పరుగులు వద్దు, మంచంపై పడుకోవడం కూడా వద్దు, సౌకర్యంగా నడవండి. చిన్న అలవాటు, కానీ దీర్ఘకాలంలో మంచి ఆరోగ్యానికి ఉపయోగపడుతుంది. ఈ సమాచారం కనుక మీకు ఉపయోగకరంగా అనిపిస్తే మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో పంచుకోండి. నమస్తే.